మోడీ గారికి కుటుంబం లేదని ఎవరున్నారు? భారతదేశం 140 కోట్ల మంది భారతీయులు మొత్తం మన మోడీ గారి కుటుంబం. ఇవాళ వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం డబ్బులు సంపాదించుకుంటుంది. చెప్తాను. मोदी जी मेरे दादाजी है और मैं भी मोदी जी का परिवार हूँ. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మళ్ళీ రాహుల్ గాంధీ అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏ లెక్కన అవుతాడు? 40 సీట్లకే దిక్కులేదు అక్కడ. అది వాళ్ళ ఇండి కుటుంబంలోనే మమతా బెనర్జీ చెప్పింది, 40 కోట్లకే నీకు దిక్కులేదు, 40 సీట్లకే నీకు దిక్కులేదు, నువ్వు మా బెంగాల్లో వచ్చి 4 సీట్లు అడుగుతావా అంది. అది రాహుల్ గాంధీ పరిస్థితి. ఇవాళ తెలంగాణలో ఒకవేళ నేను ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ సీట్ గెలిచినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిధులు తీసుకురాగలరా? నిధులు తీసుకురాలేరు వాళ్ళు. అదే కనుక భారతీయ జనతా పార్టీ ఎంపీలు కనుక గెలిపించినట్టయితే నిధులు వస్తాయి తెలంగాణకి. తెలంగాణ ఇంకా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ గెలిస్తే ఏమి తెలంగాణకి ఉండకూడే ప్రయోజనం ఏంటి? నో డెవలప్మెంట్. కరప్షన్ స్టార్ట్స్, కాంగ్రెస్ స్టార్ట్స్, కరప్షన్ స్టార్ట్స్. 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 దాకా యూపీఏ కరప్టెడ్ గవర్నమెంట్ చూసాం మనం ఇవాళ. కానీ 2014 నుంచి 2024 దాకా మోడీ గారి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ చూస్తున్నాం మనం ఇవాళ. కేవలం డెవలప్మెంట్ కోసం మాత్రమే అడుగులు పడుతున్నాయి ఇవాళ. భారతదేశం సర్వతోముఖ అభివృద్ధి. ఇవాళ మనం ప్రపంచంలో 5వ శక్తి ఆర్థికంగా, 3వ శక్తి కానీ 2029 కల్లా తీసుకెళ్తా అంటున్నాడు మోడీ గారు. దాన్ని నిరూపించాడు. 11వ స్థానం నుంచి 5వ స్థానానికి 10 సంవత్సరాలు తీసుకొచ్చాడు. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఈ 4 సంవత్సరాలు తీసుకుపోతా నమ్మకం ప్రతి భారతీయుడికి ఉంది. ఏది ప్రాంత భాష కుల మత అతీతాలకి అతీతంగా మోడీ గారిని సమర్థించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఈటెల రాజేంద్ర గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ. కానీ ఇక్కడ ఈటెల రాజేంద్ర గారు కంటెస్ట్ చేస్తున్నాడు మనం చూడదు. ఇక్కడ మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. అట్లానే 543 కాన్స్టిట్యున్సీస్ లో మోడీ గారు కంటెస్ట్ చేస్తున్నారు. అంతగాని అక్కడ అభివృద్ధితో మనకు సంబంధం లేదు. వాళ్ళ యొక్క అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుండదు అంటే సెంట్రల్ స్టేట్ లో మేమే గెలిచాం, అభివృద్ధి చేస్తాం, పథకాలు అన్ని పెడతాము, బీజేపీ గెలిచేది లేదు, 17 సీట్లు మేమే గెలుస్తాం. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లోకి అధికారానికి వస్తే మేము 6 గ్యారెంటీలు గెలుస్తా ఉన్నాడు. సెంట్రల్ లో సరే వాళ్ళు మనం 17 సీట్లు గెలుస్తాం తెలంగాణలో. కానీ అక్కడ మిగతా దేశం మొత్తం మీద దమ్ము లేదుగా. 40 సీట్లు దమ్ముందా? కాంగ్రెస్ 6 గ్యారెంటీ అంటే ఫిట్టింగ్ అనమాట. మెలిక 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలట. కాంగ్రెస్ ఎప్పుడు రావాలి? అవి వచ్చాక యూజ్ చేస్తాడు. అది వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎంతసేపు విమర్శలు, ఎంతసేపు కుస్తీ ఫైటింగ్ లో పోవడం తప్పితే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా అంతే, స్కాములు, పెద్ద కుంభకోణాలు, భూ కబ్జాలు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కి మబ్బు చెప్తారు. రాబోయే తరంలో అందరు కూడా ఇవాళ 1 నుంచి 8కి వచ్చినాం, 8 నుంచి 80 సీట్లు. రాబోయే 24లో మళ్ళీ రాబోయే 29లో మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తున్నాం బీజేపీ తెలంగాణ గవర్నమెంట్ లో. ఎందుకు మోడీ గారు గెలవాలంటే మోదీ ఎందుకు గెలవాలంటే దేశంలో శాంతి భద్రతలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఆయన చేస్తున్న మోడీ అభివృద్ధి కావచ్చు, గరీబ్ల గురించి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, 10 ఏళ్ల పరిపాలన మోదీ చేసిన 10 ఏళ్ల పరిపాలన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మోదీ వైపు ఎట్లయితే మొబ్బు చెప్తుందో అదే విధంగా అదే ఒక మోదీ యొక్క గెలుపు. నేను కూడా అదే చేస్తా అంటున్నాను. రాహుల్ గాంధీ అయ్యేది ఏముందన్నా? రాహుల్ గాంధీ పెట్టిన ఇండియా కూటమిలా, రాహుల్ గాంధీ పెట్టిన ఇండియా కూటమిలా అందరూ రాహుల్ కి చేతులు భారత్ జోడో చేతులని పైకెత్తిరు చేతులు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే చేతులు బిగ్ బాస్ లో పల్లె ప్రశాంత్ ఎత్తినట్టు ఎత్తిరు. ఇప్పుడు అదే విధంగా ఏదైతే వేరే బిగ్ బాస్ లో ఓడిపోయిన దింపుతారో అదే విధంగా దింపేస్తారు. అది రాహుల్ గాంధీ పరిస్థితి. దేశంలో రాహుల్ గాంధీ తోటి అయ్యేది ఏం లేదు. రాహుల్ గాంధీ అయితే ఆయన దేశం ఒక్క నిమిషం అన్న, రాహుల్ గాంధీ తోటి అయితే ఆయన కుటుంబం బాగుపడుతుంది. మోడీతోనైతే 141 కోట్ల కుటుంబాలు బాగుపడతాయి. అది మోడీకి ఉన్న దమ్ము, ధైర్యం, సత్తా. ఇక రానున్న బీజేపీ రానున్న పార్లమెంటు మల్కాజ్గిరి కావచ్చు, కంపల్సరీ మల్కాజ్గిరి ఇతరుల 17 స్థానాలు కావచ్చు, 17
ఫస్ట్ లీడింగ్ లో బీజేపీ ఉంటది, రెండు అంచె ఇక్కడ మల్కాజ్గిరిలో మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ ఉన్నాడు. ఈటల అందరూ 100% మల్కాజ్లో గెలవబోతున్నాడు, రాసి పెట్టుకోవచ్చు. ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డికి పునర్జన్మని రాజకీయంగా ప్రవేశించిన ఇదే మల్కాజ్గిరికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేయలేదు. మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి చేసిందంటూ గుండు సున్నా. ఎంత తప్పితే పార్లమెంట్ లో చెప్పుకున్నా, నేను 32 లక్షల ఓటర్లు ఉన్న నా జనాభా అత్యంత పెద్ద కాన్సెన్సీ అని చెప్పిండు మల్కాజ్గిరి అని పార్లమెంట్ లో. అంతే తప్ప రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి చేసింది ఏమీ లేదు, గుండు సున్నా. మొత్తానికైతే సెంట్రల్ లో మోడీ మోదీ గారు ఉండాలి. ఫిర్ ఎక్ బార్ మోదీ. Thank you.